హాయ్ అండి, వెల్కమ్ టు సమేధ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు రాగి జావను అయితే చేసి చూపిస్తాను. మన పూర్వీకులు దీనిని తిని ఎముకలు ఎంత దృఢంగా ఉన్నాయో మీకు తెలుసు కదండి. మనం కూడా ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఈ రాగి జావను అయితే కంపల్సరీ తీసుకోవాలి. కొన్ని ప్రదేశాలలో దీన్ని రాగి అంబలి అంటారు, కొన్ని ప్రదేశాల్లో రాగి జావ అని కూడా పిలుస్తారు. దీన్ని షుగర్తో చేసుకోవచ్చు, బెల్లం వేసుకొని చేసుకోవచ్చు, అట్లానే సాల్ట్ వేసుకొని కూడా చేసుకోవచ్చు అండి. ఈరోజు అయితే నేను సాల్ట్తో చేసి నేను మీతో అయితే చూపిస్తాను. దానికోసం ముందుగా ఒక బౌల్లో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఆ వాటర్ అయితే బాగా బాయిల్ అవ్వాలండి. చూడండి, వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ అన్నది యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం ముందుగా పిండిని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. నేను ఇది రాగులు తీసుకొచ్చి పిండి అయితే మరవేయించుకున్నానండి. బయట కొనే రాగి పిండిలో అయితే చాక్ పీస్ పౌడర్ కలుస్తుంది అని అంటున్నారు, కాబట్టి నేను మిల్లులో అయితే చేయించుకున్నాను. నేనైతే 3 స్పూన్స్ ఆఫ్ పిండిని అయితే తీసుకున్నానండి. దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి. ఈ విధంగా పిండి అయితే మనకి చేసుకోవాలి అండి. బాయిల్ అయిన వాటర్లోకి ఈ రాగి పిండిని అయితే వేసుకుంటున్నాను. సిమ్లో పెట్టుకోవాలి. 3 మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి రాగి జావ ఆరే కొద్దీ చిక్కబడుతూ ఉంటుంది, కాబట్టి 3 మినిట్స్ వరకు మనం స్టవ్ మీద పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దీనిని అయితే కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ రాగి జావ అన్నది ఆరిన తర్వాత గ్లాస్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. దీంతో పెరుగులో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు పెరుగు అయితే వేయలేదండి. దీనిని మనం ఉల్లిపాయతో కూడా తీసుకోవచ్చు. ఈ రాగి జావని హెల్త్కి చాలా మంచిదండి. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సమ్మర్ స్పెషల్ రాగి జావ. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటానండి. మరి బాయ్ అండి, టేక్ కేర్.